దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. భారతదేశ ప్రమాణకాల రేఖాంశం ఏది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ప్రపంచ భూ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత? 2.4%. భారతదేశంలో భౌగోళికంగా అతిపెద్దవైన మొదటి 2 రాష్ట్రాలు వరుసగా ఏవి? రాజస్థాన్, మధ్యప్రదేశ్. పాట్కాయ్ బమ్ లేదా నాగా కొండలు ఏ 2 దేశాలను వేరు చేస్తున్నాయి? భారత్ మరియు మయన్మార్ను. భారతదేశం ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఆక్రమించి ఉంది? 7వ స్థానాన్ని. లక్షద్వీపులకు దక్షిణంగా ఉన్న దీవి ఏది? మినికాయ్ దీవి. ఏ రాష్ట్రం అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొదట సూర్యకిరణాలు పడే ప్రాంతం ఏది? కచ్చల్. భారతదేశానికి ఉత్తరాన ఉన్న చివరి ప్రాంతం ఏది? కిల్కీ దావన్ పాస్. దేశంలో భౌగోళికంగా అతి చిన్న రాష్ట్రం ఏది? గోవా. సెల్యులార్ జైల్ ఎక్కడ ఉంది? పోర్ట్ బ్లెయిర్లో. భారతదేశ ప్రధాన భూభాగం దక్షిణాగ్ర ప్రాంతం ఏది? కన్యాకుమారి. పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? భారతదేశం మరియు శ్రీలంకల మధ్య. డ్యూరాండ్ రేఖ ఏ 2 దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య. భారతదేశ ప్రాదేశిక జలాలు ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయి? 12 నాటికల్ మైళ్ళ వరకు. భారతదేశ తూర్పు మరియు పడమర సరిహద్దుల మధ్య దూరం ఎంత? 2933 కిలోమీటర్లు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ దీవి ఏది? గ్రేట్ నికోబార్ దీవి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతోంది? 8 రాష్ట్రాల ద్వారా. భారతదేశంతో అత్యల్ప సరిహద్దు కలిగిన దేశం ఏది? ఆఫ్ఘనిస్తాన్. భారతదేశ తీర ప్రాంత పొడవెంత? 7516 కిలోమీటర్లు. బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి? మిజోరాం, త్రిపుర, అస్సోం. బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? మణిపూర్. అంటార్కిటికా ఖండంలో వీచే అతి తీవ్రమైన దట్టమైన చలిపవనాలను ఏమని పిలుస్తారు? కెటబాటిక్. యూరప్ ఖండంలోకెల్లా రెండో పొడవైన నది ఏది? ఎలెబ్. అరోరా ఆస్ట్రాలసిస్ ఏ ఖండంలో ఏర్పడతాయి? అంటార్కిటికా ఖండంలో. జర్మనీ ద్వారా ప్రవహించని నది ఏది? పో నది.
అంటార్కిటికా ఖండంలో ఏ రోజున సూర్యోదయం జరుగుతుంది? సెప్టెంబర్ 23న. కలహారి ఎడారి ఆఫ్రికా ఖండంలోని ఏ భాగంలో ఉంది? నైరుతి భాగంలో. దేన్ని నగరఖండంగా పేర్కొంటారు? ఆస్ట్రేలియాని. 1000 సరస్సుల దేశం ఫిన్లాండ్. సప్తపర్వతాల దేశం రోమ్. ఉత్తర ప్రాంతపు వెన్నిస్ స్టాక్హోమ్. రొట్టెల దేశం స్కాట్లాండ్. ఆసియా ఖండంలోని భూవిస్తీర్ణంలో ఎంత శాతం పర్వతాలు ఉన్నాయి? 20%. ఆసియా ఖండాన్ని పర్వతాలకు దేనిగా పేర్కొంటారు? పర్వతాలకు పుట్టినిళ్లుగా ఆసియా ఖండాన్ని పేర్కొంటారు. ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్ తెగలను ప్రకటించలేదు? హర్యానా, పంజాబ్, పుదుచ్చేరి. దేశంలో ముత్యపు చిప్పల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? ట్యూటికోరన్ ఓడరేవు. గల్ఫ్ ఆఫ్ కంబట్ ప్రాంతంలో కలువని నది ఏది? జువారీ నది. దేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? శివసముద్రం. జూమ్ అంటే ఏమిటి? ఓ రకమైన వ్యవసాయ విధానం. ట్రోపోస్ఫియర్కు సంబంధించిన కొన్ని అంశాలు. ఇది సగటున 13 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఆవరణలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. వాతావరణ అలజడులు సంభవిస్తాయి ఈ ఆవరణంలో. సియాచిన్ హిమాలయ నదం ఎక్కడ ఉంది? నుబ్రా లోయలో. ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్స్ భూటాన్. ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ రివర్స్ మయన్మార్లో ఉంది. కాక్పిట్ ఆఫ్ యూరోప్ బెల్జియం. సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ బాగ్దాద్, ఇది ఇరాక్లో ఉంది. ల్యాండ్ ఆఫ్ కేక్స్ స్కాట్లాండ్. ఇండోనేషియాలోని పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? లడంగ్. ప్రపంచంలో అతి ఎక్కువ తీరరేఖ ఉన్న దేశం ఏది? కెనడా. ప్రపంచంలో అత్యంత ఉత్తరాన ఉన్న తెగ ఏది? యాకూత్లు. ప్రపంచంలో అతి పొడవైన జలసంధి ఏది? టాటార్. ఏ ఖండాన్ని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం 2గా విభజిస్తుంది? ఆసియా. ఆసియాలో అతి పొడవైన నది ఏది? యాంగ్టీజ్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏది? సింగపూర్. ఫాక్లాండ్ దీవులు ఏ సముద్రంలోని ద్వీప సమూహంలో ఉన్నాయి? దక్షిణ అట్లాంటిక్ సముద్రం. లీనా నది ఎక్కడ జన్మిస్తుంది? బైకాల్ సరస్సు. యూరోప్ ఖండంలోని ప్రజలు ఏ జాతికి చెందినవారు? కాకసాయిడ్ జాతికి. మధ్యధరా సముద్రపు తాళంచెవిగా ఏ జలసంధిని పేర్కొంటారు? జిబ్రాల్టర్ జలసంధి. కాంబోడియా దేశాన్ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు? కాంపోచియా. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలలో జన్మించే నది ఏది? లింపోపో. తడిగా ఉన్నప్పుడు పొంగి పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడే భూమి ఏది? నల్లరేగడి భూమి.
సాయిల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1956 సంవత్సరంలో. నదీ లోయల సమీపంలో ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు? ఖాదర్. ఏ మృత్తికలలో హ్యూమస్ అధికంగా ఉంటుంది? పర్వతీయ అటవీ మృత్తికలలో. అజోనల్ రకానికి చెందిన మృత్తికలు ఏవి? ఒండ్రు మృత్తికలు. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? బళ్ళారిలో. పప్పు ధాన్యాలు, నూనె గింజలు అధికంగా ఏ మృత్తికల్లో పండుతాయి? ఎర్ర మృత్తికల్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.